అలానే ఎస్సీ వర్గీకరణకు సర్వం సిద్ధం. ఎస్సీ వర్గీకరణ సంబంధించి సర్వం సిద్ధం అనేటువంటి ప్రధాన వార్త కూడా జేబీ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త రాస్తున్నాం. నిన్న 6వ తారీఖు ఏదైతే ఉన్నదో బెంచ్ మీదకి వచ్చినటువంటి సంఘటన ఇవాళ పంజాబే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణ సంబంధించి జరగాలని గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి పోరాట నేతృత్వంలోనే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం కూడా తెరపైకి వచ్చిన సందర్భం చూస్తున్నాం. ఆ తెరపైకి వచ్చిన సందర్భంలోనే గతంలో రాజశేఖర హయాంలో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పటికీ కూడా కొంతమంది కావాలని మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి దాన్ని ఆపేసిన నేపథ్యం ఉంది. అదే తరహాలో ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తరంలో ఏబిసిడి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము, ఏబిసిడి వర్గీకరణ మేము చేస్తాము, 100 రోజులు చేస్తామనే మాట ప్రకారంగా మొన్న జరిగినటువంటి మాదిగల ఆత్మగౌరవ సభలో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చట్టపరమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్కు మీకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పిన వెంటనే ఈరోజు నిన్న ఏదైతే జరిగింది దానికి ఒక ప్రత్యేక కమిటీషన్లు 6గురితో ఉన్నటువంటి ఒక టీమును కూడా ఏర్పాటు చేసిళ్ళు. ఆ చేసిన నేపథ్యంలో నిన్న కూడా బెంచ్ మీదకి వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ బెంచ్ మీదకి వచ్చిన సందర్భం ఉంది. దాని మీద కూడా వాదనలు కూడా వినిపించడం తరుణం ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉంది. దాని మీద కూడా ఈరోజు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ కూడా విచారణ జరుగుతున్న నేపథ్యం ఉంది. అందుకోసమే ఏబిసిడి వర్గీకరణ విషయంలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్న సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మేధావులు కూడా ఉన్నటువంటి మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఏబిసిడి వర్గీకరణ అనేది ఇలా సబ్బండ జాతులు, సబ్బండ కులాలకు, సబ్బండ వర్గాలకు సంబంధించిన సమానత్వంతో ఏదైతే బీసీలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉందో ఎస్సీలో కూడా రిజర్వేషన్ 59 ఉపకులాలు ఉంటాయి. 59 ఉపకులాలకు జనాభా తామస ప్రకారంగా వాళ్ళకు వాటా రావాలి, రాజకీయ వాటా రావాలి, ఆర్థికమైన వాటా దక్కాలి, వాళ్ళకి అన్యాయం జరగొద్దు. కొన్ని వర్గాలకు మాత్రమే, మాల వర్గం కానీ మాదిగ వర్గం మాత్రమే ఇలా ఈ 59 ఉపకులాలకు సంబంధించి అధికారాన్ని కట్టబెట్టుకుంటున్నారు. మిగతా 57 ఉపకులాలకు సంబంధించి ఎలాంటి న్యాయం జరగట్లేదు. అందుకోసమే 59 ఉపకులాలకు న్యాయం జరగాలని ప్రధాన ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని కూడా తెరపైకి రావడం జరిగింది. ఇదే అంశాలకు దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 30 సంవత్సరాల పోరాట త్యాగం నెరవేరబోతుంది. ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీం ధర్మాసనం ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక కీలకం కాబోతుంది. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మందకృష్ణ మాదిగ దేశ చరిత్రకారుడు. ఎస్సీ వర్గీకరణపై నిరంతరంగా వార్తలు ప్రచురించిన జేబీ దినపత్రిక. ఎస్సీ వర్గీకరణ పోరులో ప్రత్యక్ష పోరాటం కొనసాగించిన జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చివరి దశకు చేరుకుంది. 30 సంవత్సరాల మందకృష్ణ ఒంటరి పోరాటానికి ఫలితం దక్కబోతుంది. దశల వారీగా ఉద్యమ పోరాటంలో ముందు నడిపించిన మందకృష్ణ మాదిగ పోరాటం చరిత్రలో నిలవబోతుంది. ప్రభుత్వాలు మారినా వర్గీకరణపై పట్టు వీరకుండా ఏకలవ్యుని పోరాటం కొనసాగించడం ఉద్యమ స్ఫూర్తిని నింపింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో సిజే డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయ కోవిధుల న్యాయవాదులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లతో కలిసి ఆనకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఎస్సీల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణపై న్యాయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అడ్వకేట్ జనరల్తో పాటు సుప్రసిద్ధ న్యాయవాదులను న్యాయ కోవిధులతో సమావేశం కావడం జరిగింది. అందులో భాగంగానే మంగళవారం కూడా కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఢిల్లీ వెళ్లడం జరిగింది. త్వరలో ఎస్సీ వర్గీకరణ శుభవార్త సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించినట్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో జరిగిన న్యాయవాద మంత్రి దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ పోరాట స్థాపన పితామహుడు మందకృష్ణ మాదిగ సమావేశం ద్వారా స్పష్టమైన సంకేతం వెలువరించబడుతుందని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంటుంది. ఇది ఎన్నో రోజుల కళ, ఎన్నో రోజుల కంచెలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మందకృష్ణ మాదిగ గారు కూడా మనం ఫోన్ చేసేటువంటి పరిస్థితి తీసుకొద్దాం. ఎట్లా ఉంది అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో, ఏ విధంగా ఉంది? అన్న నమస్తే అన్న, జేబీ అన్న, గుడ్ మార్నింగ్. నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా పెద్దన్న. అన్న ఇలా ప్రధాన వార్త జేబీ దినపత్రికలో ప్రధాన వార్త రాసిన ఎస్సీ వర్గానికి సర్వం సిద్ధమైనటువంటి వార్త కూడా రాయడం జరిగిందన్న. ఢిల్లీలో కూడా మీరు ఎన్నో 30 సంవత్సరాల చాలా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు. అందులోనే ఒక పెద్దన్నకు ఒక రాముడికి లక్ష్మణ్ లాగా నువ్వు తోడుగా ఉన్నావు. మంద కుమార్ అంటే అందరికీ సుపరిచితుడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ తరుణంలో ఇలా ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నారన్న? అన్నగారు అన్న నమస్కారం. అన్న జై భీమ్, జై మాదిగ, జై మహాజన్. నేను ఎస్సీల వర్గీకరణ విషయంలో స్పష్టంగా మీ దృష్టి తీసుకొచ్చేదంటే, ప్రస్తుతం ఎస్సీల వర్గీకరణ అంశం 7 జడ్జీలతో ధర్మాసనం నిన్న నుండి ప్రారంభమైంది.
ఈరోజు రెండవ రోజు. ఇది కంటిన్యూగా వర్గీకరణ అంశంలో ఏదైతే లోచుకులు ఉన్నాయో అన్నిటి సవరణ చేసి ఈరోజు ఇవాళ రేపటి వరకు అందరి వాదోపవాదాలు విన్న తర్వాత మూడో రోజు నాలుగో రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. అంతకుముందు 5 జడ్జీలు ఎస్సీల వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు ద్వారా అమలు చేయాలని చెప్పారు. ఒకటి అప్పుడు ఆగిపోయింది. రెండో దఫ మళ్ళొక 5 జడ్జీలు ఎస్సీల వర్గీకరణ ఖచ్చితంగా మీ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి 5 జడ్జీలు ఇచ్చారు. ఓకే. అంటే వర్గీకరణ అనుకూలంగా ఇచ్చారు వాళ్ళు 5 జడ్జీలు. మళ్ళీ 5 గతంలో వద్దన్నారు, మళ్ళీ తర్వాత కావాలన్నారు కదా, వర్గీకరణ చేయండి అన్నారు కదా. అవును, రాష్ట్రాల పరిస్థితులను బట్టి చేయాలని చెప్పి మిగతా 5 చేసుకోండి, వాళ్ళకి అవసరం ఉంటే చేసుకోండి, చేసుకోవద్దని అట్లాంటిది ఏం లేదు, చేసుకోవచ్చు, మీ పరిస్థితులు అక్కడ కావాలనుకున్నప్పుడు చేయొచ్చు అనే పద్ధతిలో 5 జడ్జీలు తీర్పిచ్చారు. అది 5 జడ్జీలే ఫైనల్ కాదు కాబట్టి 7 జడ్జీలతో ఇప్పుడు ధర్మాసనం కూర్చున్నారు నిన్న నుండి. వర్గీకరణ ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకుంటున్నా. ఒకటి. రెండోది కూడా మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. అది ఇప్పటిదాకా ఈ దక్షిణ భారతదేశంలో దళితులకు ఏమైనా సమస్య ఏమైనా ఆపద వచ్చిందంటే పట్టించుకునేది ఆదుకునేది ఒక మందకృష్ణ మాదిగానే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ గతంలో నిర్వీర్యం చేస్తూ కూరలు బీకేస్తూ దాన్ని రద్దు చేయాలని కుట్ర చేశారు అగ్ర కులాలు దేశవ్యాప్తంగా. అప్పుడు అటు కొంత ప్రాంతంలో 1 రోజు 2 రోజులు చేసినట్టు కనబడ్డది, కానీ దాన్ని సీరియస్గా మీదేసుకొని వరంగల్లో కాజీపేట ప్రాంతంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి దానికి రిజర్వేషన్ తెచ్చిన అంబేద్కర్ అయితే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిచి జగజీవన్ రాము అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడి అది చట్టం తీసుకొస్తే వాళ్ళ బిడ్డ మీరా కుమారి గారిని పిలిచి అందరూ జాతీయ నాయకులను పిలిచి కాజీపేట ప్రకాష్ రెడ్డిపేటలో మీటింగ్ పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను యథాతథంగా అమలు చేయాలని చెప్పి పెద్ద మీటింగ్ జరిపి తర్వాత ఢిల్లీలో కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాన్ని రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే ఆ రోజు మేము అక్కడ డేట్ పెట్టుకున్న రోజు రాహుల్ గాంధీ గారు అందుబాటులో లేకుండే. ఎందుకు అంటే కరుణానిధి గారు చనిపోయారు, చనిపోతాడు వెళ్ళాడు. అయినా ఆ రోజు మీటింగ్ జరిపినాము, తెల్లవారి మీటింగ్ జరిపినాము. పార్లమెంట్ లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ యథాతథంగా సాధించుకున్న చరిత్ర గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఉన్నది. దేశవ్యాప్తంగా ఎస్టీల వర్గీకరణ కోసం 30 ఏళ్ల పోరాటం, ఎన్నో త్యాగాలు, జైళ్ళు, కార్యకర్తలు చాలా ఇబ్బంది పడి ఈ స్థాయికి వర్గీకరణ చివరి దిశకు చేరుకున్నది. మొన్న హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే గౌరవ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది ఆ మీటింగ్ కి. ఆయన ఖచ్చితంగా ఈ వర్గీకరణ మేము ఖచ్చితంగా చేసి పెడతాం అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. వర్గీకరణ జరగడానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి కమిటీ 7 కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు కూడా వర్గీకరణ జరగడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్టీల వర్గీకరణ సాధిస్తాం. అయితే ఎస్టీల వర్గీకరణ వల్ల కూడా ఒక మాదిగలకే న్యాయం అవుతుంది కాదు. అంటే కృష్ణ మాదిగ కోరుకునేది ఏంటంటే మాలల వాట మాల వాళ్ళకు, మాల సోదరులకు వాళ్ళ వాట మాల సోదరులకి, మాల ఉపకులాలకు కావాల్సింది వాళ్ళ వాట వాళ్ళకే, మాదిగల వాట మాదిగలకే, మాదిగ కులాల వాట వాళ్ళకి, ఎవరి వాట వాళ్లకు ఏబిసిడి వర్గీకరణ జరగాలనేది, ఎస్సీల వర్గీకరణ జరగాలనేది గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం. ఇప్పుడు 30 సంవత్సరాల పోరాట త్యాగము నెరవేరబోతుంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ పత్రికలు రాయడం జరిగింది. ఏ పత్రికలు కూడా రాయలేదు. ఎస్సీ వర్గీకరణకు అంతా సర్వం సిద్ధమైపోయింది. ఎస్సీ వర్గీకరణ సర్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టే ఇవాళ ఆయన ఫోటో పెట్టి వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో మీకు సంబంధించిన అందరూ జాతికి సంబంధించిన అందరూ పోయి అక్కడ కలిసి అక్కడ దామోదర రాజనరసింహ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అక్కడ వాళ్ళందరూ కూడా ఇదే పని మీద సుదీర్ఘంగా చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేసి ఓ మంత్రిని చేసి కూడా అక్కడ
అక్కడ పంపించిన నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా అక్కడ అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడి సంప్రదింపులు చేస్తున్నారు. అందరూ కూడా కూలీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏబిసిడి వరకు కన్నా ఈ 2 రోజులు 3 రోజులు జరిగిపోతే ఇవాళ దానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా వర్గీకరణ జరిగితే అందరూ సంబరాలు జరుపుకుంటారు. ఎందుకంటే ఎవరి వాట వాళ్ళకి వస్తుంది కదా, దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు దాంట్లో మాల సామాజిక వర్గంలో కూడా వర్గీకరణ జరగాలని చెప్పి అట్టోళ్ళు 99 మంది ఉన్నారు. గద్దర లాంటి వాళ్ళు కూడా వర్గీకరణ జరగాలన్నాడు. అద్దెకి దయాకరణ మాల మానాడని నడుతాడు, ఆయన కూడా వర్గీకరణ జరగాలన్నాడు. అందరూ మాల సామాజిక వర్గంలో కూడా భేదావులు వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ వర్గీకరణ సమస్య కృష్ణమాధ గారిని ఆయన శ్రమను 30 ఏళ్ళు వేస్ట్ చేసిన మనము, ఆయన కనుక ఈ వర్గీకరణ అయిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను అందరినీ కలుపుకొని సామాజిక న్యాయం అదే క్రమంలో రాజ్యాధికార దిశగా ముందుకెళ్లే అవకాశం ఉన్నదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా. ఖచ్చితంగా వర్గీకరణ సాధించి తీర్థం. రాబోయే కాలంలో గౌరవ మంత్రి కృష్ణమాధ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం కూడా సాధిస్తామనేది మీ ఆశ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, జరగాలని మేము కూడా కోరుకుంటున్నాను. ప్రధాన వార్త కూడా మీరు లైవ్లో ఉన్నారు, మీరు లైవ్లో కూడా మాట్లాడాలన్నా ఇది సామాజిక వర్గాల గ్రూపులలో కూడా యాడ్ చేయండి అన్న. ఎందుకంటే అంటే షేర్ చేసేయండి. బ్రహ్మాండంగా వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఎస్సీ వర్గీకరణకు సర్వసిద్ధం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నుంచి వచ్చేటువంటి ఫోటోను కూడా కృష్ణమాధవ్ గారు కూడా మనం అక్కడ వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సామాజిక పరంగా ఉన్నారో జాతిని అంటిపెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సామాజిక పరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఫోటోను కూడా బహిర్గతం చేసి రాసిన నేపథ్యం ఉంటుంది. కుమారన్న, మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి ఇలా ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా కూడా మీరు ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు. మందకృష్ణ మాదిగకు సొంత తమ్ముడిగా వెన్నంటూ ఉండి రాముడికి లక్ష్మణుడు బలం ఎంతో ఆ బలాన్ని కూడా చేకూర్చేటువంటి నినాదాన్ని మీరు బుధస్కంధాలపై మోసిన నేపథ్యంలో జై భీమ్ మార్నింగ్ లైవ్లో మీరు మాట్లాడినందుకు మీకు కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు అన్న. జై భీమ్లు అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ చూశారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏబిసిడి వర్గానికి సంబంధించి సబ్బండ కులాలు ఏదైతే ఉన్నాయో ఏబిసిడీస్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఉపకులాలు కానీ ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపకులాలు కానీ వాళ్ళ కింద ఉన్నటువంటి ఏవైతే వేర్లు ఉన్నాయో ఈ వృక్షాలాగా ఉన్నటువంటి కులాలకి సమానంగా న్యాయం జరగాలి. ఎవరి వాటా ఎవరి తామాష ప్రకారంగా వాళ్ళకి వెళ్ళిపోవాలి. అదే సామాజిక న్యాయం అనే 30 సంవత్సరాల జరిగే ఒంటరి పోరాటంతో భుజస్కంధాలపై మోస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి యాక్ట్ను నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు చేసిన తరుణంలోనే మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ తన భుజస్కంధాలపై మోసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి పార్లమెంట్లో అదే కొనసాగే విధంగా చేసినటువంటి ఘన చరిత్ర కూడా మందకృష్ణ మాదిగకు ఉందన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మంచి రోజులు వస్తే అందరూ కూడా సంతోషమే. ఇవాళ ఇది జరిగిన తన నేపథ్యంలోనే మళ్ళీ సామాజిక పరంగా బహుజనుల సామాజిక పరంగా మళ్ళీ రాజ్యాధికారమే లక్ష్యంగా కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తామన్నటువంటి వార్తలు వాళ్ళ మాటల్లో విన్నటువంటి నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ మంచి జరగాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా జైబిన్ దినపత్రికలో జైబిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా కూడా మనతో లైవ్లో మాట్లాడినటువంటి కుమారన్న గారు కూడా జైబిన్ తెలియజేస్తున్నాం.